హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈ సండే మా స్పెషలు చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ. చికెన్ లవర్స్‌కి ఈరోజు ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. సండే వస్తే చాలండి ఇంట్లో పిల్లలు బిర్యానీ, బిర్యానీ అంటారు. ఇక తప్పదు కదండీ, పిల్లలు అడిగినప్పుడు చేసి పెట్టాలి కదా! ఇది ఎలా చేయాలో మనం చూద్దాం రండి. కేజీ రైస్‌కి కేజీ చికెన్ తీసుకున్నాను నేను. ఇక్కడ కేజీ చికెన్‌లో నేను శుభ్రంగా కడిగేసి ఉప్పు, పసుపు, కారం పట్టించేసి ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నిమ్మకాయ, ఫ్రైడ్ ఆనియన్, పుదీనా ఆకులు మొత్తం శుభ్రంగా కలపాలండి. బాగా ముక్కలకి పట్టించాలి. దీన్ని అరగంట పాటు నానబెట్టాలండి. బాగా శుభ్రంగా కడగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు నేను ధనియాలు, చెక్క, లవంగాలు, యాలుకలు, ఇంకా బిర్యానీ మసాలా కూడా వేరుగా ఇవన్నీ ఫ్రై చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటే కలిపేసి గ్రైండ్ చేసేసుకున్నాను. మీరు కూడా కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే విడివిడిగా కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ కంపల్సరీ వేయాలండి. నిమ్మరసంతో ముక్క తొందరగా నానుతుంది. మసాలా అంతా ముక్కకి చక్కగా పట్టిద్ది అనమాట. నిమ్మకాయ మాత్రం స్కిప్ చేయొద్దు. చక్కగా ఇట్లా ఫ్రైడ్ ఆనియన్ అన్నీ వేసుకొని పెట్టుకోండి. నీట్గా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ ఏదైతే ఉందో మనం కడిగి శుభ్రంగా బాస్మతి రైస్ నానబెట్టుకుందాము. రైస్ గురించి చూద్దాము. నేను ఇక్కడ కేజీ రైసు కడిగి శుభ్రంగా నానబెట్టి పెట్టానండి. అరగంట పాటు మనం ఏదైతే ముక్కలకి మసాలా పట్టించి పెట్టామో అరగంట పాటు నానబెట్టాలి. రైస్ కూడా శుభ్రంగా కడిగి మనం నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఇక చికెన్ ఈ ఫ్రైడ్ ఆనియన్ ఏవైతే ఫ్రై చేశానో ఆ ఫ్రైడ్ ఆనియన్లో ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని ఈ ముక్కలతో పాటు చక్కగా వేసేసేయండి. మళ్ళీ మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆనియన్ ఆయిల్ ఈ కింగ్స్ మసాలా అని, దమ్ బిర్యానీ కింగ్స్ మసాలా అని దొరుకుతుందండి మార్కెట్లో. ఎక్కడైనా దొరుకుతుంది. ఒక్కసారి మీరు ఈ మసాలా వేసి చూడండి. అసలు ఏమన్నా ఉంటుందా అండి, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో అసలు. దమ్ బిర్యానీ నేనైతే కంపల్సరీ తెప్పిస్తానండి దమ్ బిర్యానీ కోసం ఈ మసాలా. ఇప్పుడు కూరకి కావాల్సిన ప్రిపరేషన్ చేసేసుకుందాం మనం. చికెన్ కర్రీ ఎలా చేయాలని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ తక్కువే తీసుకోండి, ఎందుకంటే ఈ చికెన్ స్కిన్తో తీసుకున్నాం కాబట్టి. ఆల్రెడీ ఆయిల్ ఊరుతుందండి. శుభ్రంగా కడిగి ఆయిల్లో మనం చికెన్ వేసేసుకొని మనం ఉప్పు, పసుపు, కారం వేసేసి నీట్గా మసాలా కూడా వేసేసుకున్నాం. ఆ చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు దమ్ బిర్యానీకి కావాల్సిన పాత్ర పెట్టేసుకుందాము. ఆయిల్ అసలు వేయొద్దండి. నూనె వాడకుండా నెయ్యితోనే బిర్యానీ చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ మనం ముక్కల్లో కలిపి పెట్టుకున్నాము. ఫ్రై చేసిన ఆయిల్ని కలిపి పెట్టాం కాబట్టి ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేయండి. దీన్ని కలిపి పెట్టిన దాన్ని అరగంట తర్వాత మనం దబ్రా బిర్యానీ ఏదైతే చేస్తామో ఆ బిర్యానీ దబ్రా పెట్టుకొని చక్కగా అడుగును పరిచేసి మూత పెట్టేసేసి దీన్ని బాగా కుక్ అవ్వనివ్వండి. ఆయిల్ అంతా పైకి రావాలి, తేలాలన్నమాట. చక్కగా అదిగో అలా కుక్ అయిపోవాలండి. ఇంకా ఫ్రై అవ్వాలి, ఆయిల్ అంతా వదలాలన్నమాట. చక్కగా అలా ఫ్రై అయిపోయినాక ఈలోపు మనం కూర ఎంతవరకు ఉడికిందో కూర సంగతి చూద్దాము. ఇప్పుడు ఈ కూరలో గ్రేవీ కోసం 2 ఉల్లిపాయలు, 2 టమాటాలని చక్కగా మనం మిక్సీ గ్రైండర్లో మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకున్నామండి. ఇందులో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడకనిద్దాము. బాగా ఉడకనిచ్చేసేసి దించే ముందు గరం మసాలా చల్లేసేద్దాము. చెక్క, లవంగాలు, ధనియాలు, యాలకులు అన్నీ మిక్సీలో వేసుకొని ఆ పొడి ఏదైతే ఉందో ఆ పొడిని పైన చల్లేసేసి కొత్తిమీర చల్లేసి కూర సెక్షన్ అయితే అయిపోయిందండి. ఇక కూర దింపేసేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ ఉడకడానికి రైస్ ఏవైతే బాయిల్ చేయాలో దానికి వేరే దబరా పెట్టుకొని ఆ దబరాలో వాటర్ తీసుకుందామండి, రైస్ బాయిల్ చేయటానికి అనమాట. ఈ వాటర్లో మనం కల్లుప్పు వేసుకోవాలి. 1 స్పూను కల్లుప్పు, బిర్యానీ ఆకులు, షాజీరా, బిర్యానీ మసాలా మొత్తం బాయిల్ చేయాలన్నమాట. చక్కగా ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. కొత్తిమీర శుభ్రంగా కడిగింది కొంచెం ఒక గుప్పుడైతే తీసి ఈ ఎసట్లో వేసేసుకోవాలి. ఎసట్లో వేసి 2 స్పూన్స్ నెయ్యి కానీ 2 స్పూన్స్ నూనె కానీ యాడ్ చేసుకోవచ్చు.
అలాగే నిమ్మకాయ కూడా కంపల్సరీ పిండాలండో ఇందులో. నిమ్మరసం కంపల్సరీ వేయాలండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ 2 స్పూన్స్ యాడ్ చేయండి. రైస్ అనేది అంటుకోకుండా చక్కగా విడివిడిగా చక్కగా ఉడుకుతుంది. ఇట్లా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఈ రైస్ ఉడికేటప్పుడు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బిర్యానీ రైస్ ఇందులోనే వేస్తాం కాబట్టి ఈ కూర చక్కగా కుక్ అయిపోయిందండి. చక్కగా కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా చూడండి చక్కగా పైకి వచ్చేసింది కదా, నీట్గా ఉంది. ఇప్పుడు దీంట్లోంచి కొంచెం కూరని ఇప్పుడు ఎసట్లో బియ్యం వేసేసుకుందామండి. ఎసరు చక్కగా మరుగుతున్నాయి కదా, మనం కడిగి శుభ్రంగా నానబెట్టుకున్న రైస్ ఏమైతే ఉన్నాయో బాస్మతి రైస్ని ఇందులో చక్కగా ఉడికించుకుందాం. 80% కుక్ అవ్వాలండి రైస్. చక్కగా చూసుకోండి, ఎక్కువగా ఉడకకూడదు. ఉడికితే బిర్యానీ పాడైపోతుంది, చివిడిపోతుంది అనమాట. కాబట్టి నీట్గా చూసుకోవాలి మనం. ఒక్కొక్క మెతుకు చూసుకొని 80% మాత్రం ఉడకాలి. మనం నీళ్ళన్నీ అది ఉడుకుతూ ఉంటుంది కదా. ఇప్పుడు బిర్యానీ కోసం మనం కొంచెం ప్లేట్లోకి కూర తీసేద్దాం. రైస్ ఇందులో వేసేటప్పుడు పైన లేయర్స్ వేసేటప్పుడు ఆ పైన కూర కొంచెం వేసేసి గార్నిష్ కోసం కొంచెం పక్కకు తీసుకుందాము. ఇప్పుడు రైస్ చక్కగా బాయిల్ అవుతున్నాయండి. రైస్ బాయిల్ అవుతుంది. 80% కుక్ అవ్వగానే ఇంకా వాటర్ అంతా వార్చేసి చక్కగా గంటెతో మనం దీంట్లోకి వేసేసుకోవచ్చు. చూడండి చక్కగా ఉడికిపోయింది కదా కూర. ఇక బిర్యానీ కోసం మనం రైస్ బాయిల్ అయినవి మనం ఒక్కొక్క గంట లేయర్స్ లాగా ఇందులో పరిచేసుకుందాము. చూడండి రెస్టారెంట్లో కూడా ఇలాగే చేస్తారండి. ఒక్కసారి మీరు ఇంట్లో చూడండి, నేను చెప్పిన పద్ధతితో చేసి చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అట్లాగా కొంచెం కొంచెంగా మనం బాయిల్ అయిన రైస్ని వాటర్ అంతా వంచేసి చక్కగా దీంట్ మీద వేసేసుకోవాలి. 80% కుక్ అవ్వాలండి. బాగా పొలుగ్గా వేయకూడదు, ఎక్కువ ఉడికిన రైస్ వేయకూడదండి, అన్నం చిమిడిపోతుంది. ఇట్లా చక్కగా రైస్ అంతా ఇట్లా దబరాలో వేసేసుకోవాలి. గంటెతో నీళ్ళన్నీ వార్చేసుకొని చక్కగా వేసేసుకొని మనం ఇందాక కూర ఏదైతే తీసి పెట్టుకున్నాం కదండి, ఆ కూరని ఈ ప్లేట్లోకి తీసి పెట్టుకున్నది పైన వేసేయాలన్నమాట. చక్కగా అట్లా పైన దమ్ ఇచ్చేటప్పుడు కూర పైన వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ కూడా కొంచెం అట్టి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్ కూడా పైన చల్లేసుకోవాలి. కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకోవాలండి. స్టీమ్ అస్సలు బయటకు పోకుండా సిల్వర్ పేపర్తో చక్కగా మనం ప్యాక్ చేసేయాలన్నమాట. ఈ ప్లేట్ పెట్టేసుకోవాలి. సిల్వర్ పేపర్ ఒకటి తీసుకొని ఈ మూతిని చక్కగా మనం ప్యాక్ చేసేద్దాం. గాలి ఎట్టూ పోకూడదండి అసలు. ఒక ప్లేట్ పెట్టేసి ప్లేట్ మీద ఏదన్నా వెయిట్ పెట్టేసేయండి. వెయిట్ పెట్టేసి ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు రైస్. ఇక పిల్లలకి వడ్డిచ్చేసేయండి, చక్కగా ఇష్టంగా తింటారండి. రెస్టారెంట్లో తెచ్చుకునే కన్నా మనం ఇంట్లో తయారు చేసి పిల్లలకి పెడితే చాలా ఆరోగ్యం, చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.